హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియా పాయసం అండి. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి ఈజీగా 5 నిమిషాల్లోనే. స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టేసుకొని 3 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని 2 కప్స్ వాటర్ను కూడా వేసుకోండి. 1 కప్పు సేమియాకండి క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇవి మిల్క్ అనేవి బాయిల్ చేసుకోండి. వేరే బర్నర్ని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సేమ్ అదే కడాయిలోకి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు సేమియా అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ఉంది కదండి, మిల్క్ను కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ను కూడా మొత్తాన్ని యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో సేమియా అనేది ఉడికించుకోవాలండి. పాలు అనేవి మంచిగా మరుగుతూ బాయిల్ అవుతూ ఉంటాయండి. సేమియా కనుక ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియా కనుక ఉడికినట్లయితే 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. 1/2 కప్ షుగర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని వేడి మీద షుగర్ అనేది మంచిగా కరిగిపోతుందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ యమ్మీ సేమియా పాయసం రెడీ. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.